ఆర్టీసీ సమ్మెతో రోడ్డెక్కని బస్సులు లేక జనాలు అవస్థలు, ప్రైవేటు దందా జోరుగా సాగుతుంది. నమస్తే, మీరు చూస్తుంది యువతరంగం, ఇది సమాజాంతరంగం. నేను మీ సిద్ధుగాడ్. యువతరంగం ఛానల్ని చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరింత మంది మా ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసి మిత్రులను కానీ మీ బంధువులను కానీ ఇంకా చూసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తూ మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి, మేము స్వీకరిస్తాం. ప్రభుత్వానికి ఆర్టీసీ కార్మికుల మధ్య డిమాండ్లు 32 డిమాండ్లు పరిష్కరిస్తేనే సమ్మె విరమిస్తామంటున్న ఆర్టీసీ జేఏసీ. ఇరవై 29 డిమాండ్లు పరిష్కరిస్తామంటున్న ప్రభుత్వం చర్చలు సఫలం కావడం లేదు. దీంతో ప్రజలు, ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. 32 డిమాండ్లతో ఆర్టీసీ జేఏసీ సమ్మెకు పిలుపునిచ్చింది. ఫలితంగా నిన్న 5% బస్సులు కూడా రోడ్డుపైకి రాలేదు. ప్రభుత్వం ఎంత పోలీసు బందోబస్తును పెట్టి నడిపిద్దామని తీసినా కానీ 5% మించి బస్సులు బయటికి రాలేదు. దీంతో ప్రైవేటు దందా జోరుగా సాగింది. బస్సులు డిపోలకే పరిమితమైనవి. ఒకవేళ బస్సులు బయటికి రావాలని చూసినా కానీ ఆర్టీసీ కార్మికులు బస్సులకు అడ్డం పోయి బస్సులను రోడ్డుపైకి రాకుండా ఆపేశారు. ఫలితంగా బస్ స్టాండ్లలో, రోడ్లపైన జనాలు నానా ఇబ్బందులు పడుతున్నారు. అనుకున్న గమ్యస్థానాలు చేరలేక రోజంతా రోడ్డుపైనే గడిపారు. దీంతో ఈ ఆర్టీసీ సమ్మె ఎప్పుడు ముగిస్తుందా అని చెప్పి ప్రజలు చూస్తున్నారు. అయితే ఆర్టీసీ కార్మికులు ఇప్పుడు ఈ సమ్మె ఎందుకు చేపట్టారు? వాళ్ళ డిమాండ్లు ఏంటి? ఆ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరిస్తుందా? ఒకవేళ పరిష్కరిస్తుంటే పూర్తి స్థాయిలో పరిష్కరిస్తుందా? కొన్ని డిమాండ్లనే పరిష్కరిస్తుందా? ఈ విషయాలను కనుక చూసినట్లయితే ఆర్టీసీ ప్రభుత్వం ముందు 32 రకాల డిమాండ్లను పెట్టింది. అయ్యా, ఈ 32 డిమాండ్లను మీరు పరిష్కరిస్తేనే మేము సమ్మె విరమిస్తామని చెప్పి ఆర్టీసీ జేఏసీగా ఎవరైతే ఉన్నారో, ధర్నా చేస్తారో వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. నిన్న సమ్మెలో పాల్గొన్నటువంటి ఆర్టీసీ సూపర్వైజర్స్ అసోసియేషన్ మాత్రం ఈరోజు సమ్మెను విరమించింది. అంటే వాళ్ళలో ఉన్నటువంటి అనైక్యతతోటి వాళ్ళు పక్క జరగడం జరిగింది. అయితే ప్రభుత్వం ఏమంటుందంటే 32 డిమాండ్లను మేము పరిష్కరించలేము, 29 డిమాండ్లను పరిష్కరిస్తాం, కాబట్టి సమ్మె విరమించండి, ఆ మిగతా వాటిని కూడా చర్చల ద్వారా పరిష్కరించుకుందామని ప్రభుత్వం చెప్తుంది. మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ చెప్తున్నాడు. కానీ ఆర్టీసీ కార్మికులు ససేమిరా అంటున్నారు. మాకు 30% ఫిట్మెంట్ని 2017 నుంచి 2025 సంవత్సరం ప్రామాణికంతో మీరు అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని హామీ ఇచ్చారు, ఆ హామీని నిలబెట్టుకోవాలని చెప్పి ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు, రిటైర్డ్ అయినటువంటి వాళ్ళకు కూడా 2017 నుంచి వేతన సవరణ బిల్లును అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఎలక్ట్రిక్ బస్సులు ఏవైతే ఉన్నాయో ఆ బస్సుల విధానాన్ని రద్దు చేయాలి, ముఖ్యంగా నగరంలో ఆ బస్సుల విధానాన్ని రద్దు చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అంతేవిధంగా వాళ్ళకు రావాల్సినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో ఆ బకాయిలన్నింటినీ చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఆర్టీసీలో ఉన్నటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో ఆ అప్పులను స్వీకరించి ప్రభుత్వం ఆ ఆర్టీసీ కార్మికులకు ఇవ్వాల్సిన ప్రతి అలవెన్స్ను ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాయి. ఇలా ఇన్ని డిమాండ్లు, 32 డిమాండ్లను ముందు పెడితే ప్రభుత్వం మాత్రం వేరే వాళ్ళ ప్రోద్బలంతో ఆర్టీసీ కార్మికులు రోడ్డెక్కారు, మీరు సమ్మె చేసి మీరు నష్టపోతారు, మిమ్మల్ని ప్రోత్సహిస్తున్న గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం యొక్క నాయకుల మాయ మాటలు నమ్మకండి అని చెప్పి ఈ ప్రభుత్వంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఆర్టీసీ కార్మికులను కోరుతున్నారు. గత ప్రభుత్వం ఆర్టీసీ సమ్మెను చేస్తే ఆ సమ్మెను నిర్వీర్యం చేసింది కదా గత ప్రభుత్వము. ఆ గత ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను ఎక్కడన్నా ఆదరించిందా? ఆర్టీసీ కార్మికులకు ఏదైనా వరాలు ఇచ్చిందా? ఆర్టీసీ కార్మికులను తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం చేసినాక తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికుల సేవలు ఏవైతే ఉన్నాయో ఆ సేవలను తెలంగాణ ప్రభుత్వం విస్మరించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టింది, మీ నాయకులను జైలు పాలు చేసింది, మీ ఉద్యోగాలను తీసేసింది.
కాబట్టి మీరు అలాంటిది ఎందుకు వాళ్ళ మాటలు నమ్ముతారు, దీని వెనుక హరీష్ మాయ మాటలు నమ్మి మోసపోకండి అని చెప్పి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ కార్మికులకు హితవు పలుకుతున్నాడు. మాకు రావాల్సిన హక్కులు ఏవైతే ఉన్నాయో హక్కులన్నింటినీ మీరు పరిష్కరిస్తే తప్ప మేము సమ్మె విరమించమని చెప్పి ఆర్టీసీ కార్మికులు చెప్తున్నారు. గత ప్రభుత్వంతో సంబంధం లేదు, మీరు మాకు ఒక హామీ ఇచ్చారు, ఆ హామీలను నిలబెట్టుకోండి, ఆర్టీసీని విలీనం చేస్తా అన్నారు ప్రభుత్వంలో, ఆ విలీనం చేయండి, మాకు ఇవ్వాల్సినటువంటి ఫిట్మెంట్ ఇవ్వండి, మాకు ఇవ్వాల్సినటువంటి అలయన్స్లు ఇవ్వండి, మాకు రావాల్సిన ప్రతిదీ మాకు రావాల్సిందే, మా దాంట్లో రిక్రూట్మెంటే లేదు, ఆ రిక్రూట్మెంట్ లేక పనిభారం మాకు పెరిగింది, మీరు అసలు రిక్రూట్మెంట్ కూడా జరపడం లేదు అని చెప్పి ఆర్టీసీ కార్మికులు నాయకులు వాళ్ళు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ తరుణంలో నిన్న చాలా ఇబ్బంది ఎదుర్కొన్నారు ప్రయాణికులు, ఈరోజు కూడా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఈ ఆర్టీసీ ధర్నా పేరుతోటి ప్రైవేట్ వెహికల్స్ ఎవరైతే ఉన్నారో ప్రైవేట్ ఛార్జీలను 10 పెంచి అందిన కాడికి దండుకుంటున్నారు. ఒకవేళ ఆర్టీసీ కార్మికులు పోలీసు సహకారంతో నడుస్తున్న ఆ 5% బస్సులలో కూడా టికెట్లు కూడా కొట్టలేని పరిస్థితి ఎంతగానో ఏర్పడి అక్కడ ఆర్టీసీకి నష్టం కూడా వాటిల్లుతుంది. ఈ ఆర్టీసీ సమ్మె వల్ల ఆర్టీసీ సంస్థకు నష్టం చాలా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్లను ప్రభుత్వం త్వరగా పరిష్కరించే విధంగా చర్చలు జరిపి ఈ సమస్యను ఎంత త్వరగా పరిష్కరిస్తే అంత మంచిదని చెప్పి ప్రయాణికులు కోరుతున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు ఏవైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలన్నింటినీ కూడా నెరవేర్చాల్సినటువంటి అవసరం ఈ ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి ఆర్టీసీతో చర్చలు సఫలం కావాలని కోరుకుంటూ ఈరోజు ఇది టాపిక్తో మళ్ళీ ఇంకొక రోజు ఇంకో టాపిక్తో మాట్లాడదాం. నమస్కారం.